ఈ నాగవల్లి అందరికీ బిర్యానీ పొట్లాలు పంచుతుంది. కానీ ఈ ముగ్గురికి మాత్రం ఎలాగైనా సరే కావేరిని చంపేయాలని, కావేరిని కిచెన్‌లో ఉంచి మీరందరూ బయటకొచ్చేస్తే అక్కడ కిచెన్ పేలి అది చచ్చిపోవాలి అని చెప్పేసి ప్లాన్ ఏస్తుందనమాట. ఈలోపు ఇంక నాగవల్లి ఈ మనం కావ్య దగ్గరికి వచ్చి అంటుంది, "నీ చావుని నేను నీకు ముందే పరిచయం చేస్తున్నాను. అందుకనే నీకోసం ఇది తీసుకొచ్చారంటే." అప్పుడు కావ్య మీ అక్కని నేను చంపింది నేను కాదని చెప్పబోతుంటే అసలు వినదనమాట. వినకుండా పిండాలను గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇచ్చేసరికి అది చూసి షాక్ అయిపోయి వణికిపోతుంది కావ్య. ఎందుకంటే కావ్యకి అంతకు మునుపు దేవ, బాలరాజు విలన్స్ అని తెలుసు కానీ కొత్తగా నాగవల్లి కూడా వచ్చిందన్న విషయం తెలీదనమాట. ఈలోపు ఇంకా అది వార్నింగ్ ఇచ్చి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు చిన్ని కావ్యను కలవడానికి వస్తే కావ్యను క క కావ్య హర్ట్ అవుతుందనమాట. ఎందుకంటే బాలరాజు దగ్గరికెళ్తుంది కదా! వాళ్ళ మావయ్య దగ్గరికెళ్ళకుండా, సత్యం బాబు దగ్గరికెళ్ళకుండా, "నేనేం తప్పు చేశానమ్మా" అంటే, "నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు" అంటే, "అమ్మ ఎవరైనా పిల్లలు అమ్మ మీద అలుగుతారు. నువ్వు పిల్లల మీద అలగడం కరెక్ట్ కాదమ్మా" అంటే, సరే అని దగ్గరికి తీసుకుంటుంది. ఈలోపు అక్కడికి బాలరాజు వస్తాడనమాట. అంటే, "నిన్నెవరు తీసుకొచ్చారంటే" బాలరాజు తీసుకొచ్చాడంటే, బాలరాజు అంటాడు, "నేను మారిపోయాను కావేరి. కేస్ రీఓపెన్ చేశాను. ఇంకో 2, 3 రోజుల్లో నువ్వు బయటకొస్తావు" అని చెప్పేసి తనకొక శుభవార్త చెప్తే, ఇంకది వినకుండా "నీకొక దండం. ఇన్నాళ్ళు నువ్వు నాకు చెప్పిన మాయ మాటలు, నా జీవితాన్ని నాశనం చేసే విధానం అన్నీ నాకు తెలుసు. దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నా జీవితం నుంచి నువ్వు వెళ్ళిపో. నీ మాటలు నీ చిన్ని వింటుందేమో గానీ నేను వినను" అని చెప్పేసి బయటకు పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత చిన్నితో ఏమంటుందంటే, "నేను ఎలాగైనా సరే అన్నయ్యకి చెప్పి ఈ బాలరాజు గాడిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తానని" అంటుందనమాట. ఈలోపు చిన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి, "అమ్మ నేను ఒక మెడల్ సాధించానమ్మా" అని చెప్పేసి పెయింటింగ్‌లో తనకొచ్చిన మెడల్‌ని చూపించేసరికి వెనక నుంచి ముగ్గురు ఆహ్, వెనక నుంచి చూస్తూ ఉంటే భయపడిపోతుందనమాట. భయపడిపోతూ "నీకు వెళ్ళిపో" అంటే అప్పుడే వెళ్ళిపోవాలంటే, "ఆ! వెళ్ళిపో, వెళ్ళిపో" అంటుంది. ఇక తన కూతురు తన మెడలో వేసిన ఆ మెడల్‌ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, ఇంకా తను ఏడుస్తుందనమాట. ఈలోపు ఈ బాలరాజు బయటకొచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఎలా అయినా మీ అమ్మ జీవితాన్ని నేనే కాపాడాలని భీష్మించుకుంటాడు. ఎలాగైనా మీ అమ్మని నేను 2 రోజుల్లో విడిపిస్తాను అంటూ ప్రమాణం చేస్తాడు.